ఉప్పల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. షాప్ ముగిసే సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. షాప్ ముగిసే సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇది అంశంపై డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఉప్పల్లో ఉన్నటువంటి సిఎంఆర్ షాపింగ్ మాల్ లో కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు చెలరేయడం తోటి స్థానికులు, ఎందుకంటే అది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది, ఉప్పల్ రింగ్ రోడ్ నుండి వరంగల్ వెళ్లే రోడ్ పైన, మెయిన్ రోడ్ పైన ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ ఫైర్ స్టార్ట్ అవ్వడము, పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన నేపథ్యంలో స్థానికులు, ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే రోడ్డు పైన వెళ్లేవారు ఉంటారో స్థానికంగా ఉన్నటువంటి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తో పాటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇప్పటికే ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఏదైతుందో మొత్తం ఒక్కసారిగా వన్ సైడ్ గా ఫైర్ స్టార్ట్ అయ్యి అది మొత్తము బిల్డింగ్ మొత్తానికి కూడా వ్యాపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే ఫైర్ సంబంధించి ఎందుకు ప్రమాదం జరిగింది అనే దానిపైన మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రాథమికంగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. సో ఫస్ట్ ఆ చిన్న షార్ట్ సర్క్యూట్ తో స్టార్ట్ అయిన ఈ ఫైర్ ఒక్కసారిగా ఆ బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించింది అనేది మనకి బేసిక్ గా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉప్పల్ సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫైర్ స్టేషన్స్ అన్నిటికి కూడా ఫైర్ అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. అదనంగా ఫైర్ ఇంజన్లు కావాల్సి ఉంటే కూడా సమీపంలో ఉన్నటువంటి మిగతా ఫైర్ స్టేషన్లకు సంబంధించి అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా ఫైర్ అధికారులు ప్రస్తుతం అప్రమత్తం చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి లోపల ఎవరైనా చిక్కుకొని ఉన్నారా లేదా అనేది కొంతవరకు కొన్ని అనుమానాలకైతే సాగిస్తుంది. ఎందుకంటే సరిగ్గా ఇది ఒక 15-20 నిమిషాల క్రితమే ఈ ఘటన జరిగింది, అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. సరిగ్గా ఇదంతా కూడా షాపింగ్ మాల్ సంబంధించి క్లోజింగ్ టైం కాబట్టి ఆ ఫైనల్ గా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు అది మొత్తం కూడా ఈ రోజు జరిగిన సేల్స్ అనుకోవచ్చు, దానికి సంబంధించి అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఆ టైంలో సరిగ్గా ఆ ప్రాసెస్ ఉంటుంది అనేది స్థానికులు కొందరు చెప్తున్నారు. అయితే లోపల కొంతవరకు ఎంప్లాయీస్, అంటే ఒక 10 నుండి 15 మంది వరకు కూడా ఎంప్లాయీస్ ఉండే అవకాశం ఉంది అనే అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా ఫైర్ సిబ్బంది ఎప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో మంటలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ లోపల మనుషులు ఉన్నారా లేరా, ఎందుకంటే సరిగ్గా వాస్తవంగా క్లోజింగ్ టైం సంబంధించి 11 o'clock అంటే 10:30 నుండి కూడా ఈ క్లోజింగ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఈ రోజు జరిగిన సేల్స్ సంబంధించి అన్ని కూడా ఫైనల్ చేసేసి బయటికి రావాల్సి ఉంటుంది. సో సరిగ్గా 10:30 నుండి 11 వరకు ఆ ప్రాసెస్ కొనసాగుతుంది కాబట్టి ఆ లోపల కొంతవరకు ఎంప్లాయీస్ ఉండే అవకాశం ఉంది అనే అనుమానాలు స్థానికులు అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ఫైర్ సంబంధించి అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, లోపల నిజంగానే ఎంప్లాయీస్ ఉన్నారా లేకపోతే ఈ ఘటనకు సంబంధించిన ఎంటైర్ ఇష్యూ పైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అజయ్.